మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామ సమీపంలో ఏనకుంట చెరువు ఇది. ఈ సమీపంలో ఏనకుంట చెరువు ఇది. ఇక్కడ నుంచి నిజానపురం వెళ్ళే దారిది. ఇక్కడ ఒక కాలువ నిర్మాణం ఉంది. ఇది పెద్ద చెరువుకు వెళ్ళే కాలువ. ఈ కాలువ దగ్గర ఒక మోరీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మోరీ మాత్రం రోడ్డుకు సమానంగా ఉండడంతో వచ్చే వాహనాలకు రాత్రిపూట తెలియక అదమర్చి వెళ్తే ఇక్కడ బొల్తబడి చనిపోయే ప్రమాదం ఉంది. ఇంత పెద్ద ప్రమాదం సూర్యాపేట మెయిన్ రహదారిపైనే దాపురించి ఉన్నది. మరి సూర్యాపేట రహదారి అనేది మరి ప్రమాదాలకు నిలయంగా అడ్డగా మారిపోయింది. మరి ఆర్ఎన్బి అధికారులు మాత్రం ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మోరీ ఎక్కడ ఉంది, మరి టర్నింగ్ ఎక్కడ ఉంది అనే ఒక సూచిక బోర్డులు ఏర్పాటు కానీ మరి ఈ మోరీ నిర్మాణం కానీ కల్వర్ట్ నిర్మాణం కానీ చేపట్టకపోవడంతో మరి ప్రమాదం పొంచి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించి మరి ఈ మోరీ నిర్మాణం చేపట్టి మరి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మరి అధికారుల పైన ఉంది. మరి ఈ రోడ్డు పైన ఎక్కడ కూడా అదే విధానం మూల మలుపులో కూడా కనీస సూచిక బోర్డులు కూడా వన్ సైడ్ ఏర్పాటు చేసిరు, టూ సైడ్ ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరుగుతుంది. మరి అక్కడ బ్రిడ్జి సమీపంలో కూడా అదే పరిస్థితి. మెయిన్ రహదారి బ్రిడ్జి పక్కన మూల మలుపులో మరి సూచిక బోర్డులు లేకపోవడం వల్ల మరి నిన్న సాయంత్రం 9 గంటల ప్రాంతంలో కూడా అక్కడ లారీ బొల్తబడిన సంఘటన కూడా ఈ ప్రాంతంలో జరిగింది. మరి కాబట్టి ఆర్ఎన్బి అధికారులు వెంటనే స్పందించి ఇట్లాంటి మోరీల నిర్మాణం చేపట్టి మరి అక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపైన తక్షణమే మరి అధికారులు స్పందించాలి. మరి లేకపోతే మరి ఈ సూర్యాపేట రోడ్డు మీద అనునిత్యం ప్రయాణించే ప్రయాణికులు అనేక ప్రమాదాలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. నమస్తే.